ఈరోజు నేను మీ ముందుకు ఒక వీడియోని తీసుకొచ్చాను. జియో LYF 320B. ఈ ఫోన్ ప్రాబ్లం ఏంటంటే ఫోన్ అయితే నార్మల్గా ఆన్ అవ్వట్లేదు, లోగో అయితే రీస్టార్ట్ అవుతుంది. అంటే జియో అని వచ్చి ఈ విధంగా అయితే లోగో అనేది రీస్టార్ట్ అవుతుంది, నార్మల్గా అయితే ఫోన్ అనేది ఆన్ అవ్వట్లేదు. ఈ ప్రాబ్లమ్ని మనం ఈరోజు ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోనికి వెళ్తే ముందుగా ఈ ప్రాబ్లం అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. మొబైల్ అయితే నేను ఆన్ చేశాను, చూడండి. ఇక్కడ చూడండి, లోగో అయితే జియో అని లోగో వస్తుంది. మరలా అలాగే రిపీటెడ్గా జియో అని లోగో వస్తుంది. నార్మల్గా అయితే ఫోన్ అనేది ఆన్ అవ్వట్లేదు. ఆన్ అవ్వట్లేదు, జియో అని లోగోతోటి రిపీటెడ్గా అయితే రీస్టార్ట్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే దీనికి ఎటువంటి సాఫ్ట్వేర్స్ కూడా అవసరం లేదు. ఇది హార్డ్ రీసెట్ చేస్తే సరిపోతుంది. హార్డ్ రీసెట్ మనం ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దాం. ఇదే మొబైల్కి నేను పాస్వర్డ్ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలో నేను ఒక వీడియో చేశాను. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ముందుగా అయితే మొబైల్ని పవర్ ఆఫ్ చేయాలి. పవర్ ఆఫ్ చేసిన తర్వాత కీప్యాడ్లో స్టార్ కీని పవర్ కీని హోల్డ్ చేసి ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే ఫోన్ అనేది నార్మల్గా ఆన్ అవుతుంది. మొబైల్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో అప్పుడు ఈ రెండు కీస్ని అయితే మనం రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడున్న నావిగేషన్ కీస్లో డౌన్ కీని ఒక 4-5 టైమ్స్ మనం ప్రెస్ చేసినట్లయితే రికవరీ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ రికవరీ ఆప్షన్స్లో వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ నో అని వస్తుంది. ఎస్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసినట్లయితే ఫోన్ అనేది ఫార్మాట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఫార్మాట్ అయిపోయిన తర్వాత రీబూట్ సిస్టమ్ నౌ అని వస్తుంది. రీబూట్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మొబైల్ అనేది రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత ఇది నార్మల్గా ఆన్ అవుతుంది లేదు ఇదైతే నార్మల్గా ఆన్ అయింది. అంటే హార్డ్ రీసెట్ చేయటం వల్ల జియో LYF 320B అనే మోడల్కి లోగో రీస్టార్ట్ అయినప్పుడు కూడా మనం హార్డ్ రీసెట్ చేసుకుంటే మనకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.